హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న బాధాకరమైన విషయం చెప్దామని వచ్చాను. లోపల చాలా బాధ ఉంది ఫ్రెండ్స్. ఏటని మీరు అడగరా? సత్య, కనీసం నువ్వని అడుగు సత్య, ఏటని. ఎందుకు సార్, ఎందుకు అంత బాధపడుతున్నారు? అంటే ఈ మధ్యన కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్, అది నన్ను చాలా బాధ పెట్టింది. నేను అందరికీ నాన్ స్టాప్ గా అందరికి రిప్లైలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ ఒక బ్రో పాపం వాడెంత కష్టపడ్డాడో తెలియదు నాకు. కాకపోతే నా వీడియోలతో పాటు మన సెలెక్ట్ అయిన పర్సన్స్ వీడియోలో కూడా మీతో వీడియో చేస్తున్నాడు, కానీ నాకు రిప్లై కూడా ఇవ్వట్లేదని. ఫ్రెండ్స్, ఆ పర్సన్తో పాటు మీకు కూడా చిన్న సలహా, ఈ డిఎం చేయడం అనేది వదిలేండి. మీకంటూ ఒక నెంబర్ పెట్టా, ఆ నెంబర్తో మీరు కంటిన్యూ చేయండి. మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వకపోతే అడగండి. రాత్రులు పడుకుండి 11 గంటల వరకు మళ్ళీ లెగ్గానే మీ మెసేజ్లకి నేను రిప్లై ఇస్తున్నాను. మార్నింగ్ 6 నుంచి 11 గంటల నాన్ స్టాప్ డ్యూటీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. కానీ డిఎం చేసి ఆ మెసేజ్లు నాకు రాక మీరు రిప్లై ఇవ్వలేదని బాధపడదు. అందరూ వాట్సాప్ మెసేజ్ చేయండి, అన్ని మెసేజ్లకి రిప్లై ఇస్తా. కాకపోతే హైదరాబాద్ నుంచి గట్ట చేయకండి, ఎందుకంటే మీకు మాకు చాలా లాంగ్ అయిపోద్ది. ఈ దగ్గర ఎవరన్నా చేయండి. అప్పుడు రిప్లై ఇవ్వకపోతే మీరు ఆ వీడియోలో కామెంట్లు పెట్టండి, డోంట్ వరీ, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ వాట్సాప్ నెంబర్ కూడా టైప్ చేయలేనంత కష్టంగా ఉండి మీరు ఆ వాట్సాప్ కూడా మెసేజ్ చేయకుండా నన్ను డిమాండ్ చేయొద్దు ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని కొంచెం స్ట్రాంగ్ గా తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ నోట్. నాతో పాటు అందరికీ షేర్ చేయండి. మీతో మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఆ బ్రదర్కి. బ్రదర్, నీ పేరు మెన్షన్ చేయట్లేదు. మీరు నా నెంబర్ కాల్ అన్నా చేయి, లేదా మెసేజ్ అన్నా చేయి. ఈ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా నీకు ఛాన్స్ ఇస్తా. నువ్వు కామెంట్ చేసేవానో లేకపోతే ఏదో చేసేవానో నేను ఇగ్నోర్ అయితే చేయను. నాకు టాలెంట్ ఇంపార్టెంట్, టాలెంట్ మాత్రమే ఇంపార్టెంట్. కాకపోతే నువ్వు నాకు కాల్ చేయి బ్రదర్, లేకపోతే నీ నెంబర్ కామెంట్లు చేయి, నేనే చేస్తాను నీకోసం. అంతేగాని ప్లీజ్ నెగిటివ్ కామెంట్లు పెట్టద్దు. అలాగే అది నెగిటివ్ అని నేను తీసుకుంటానులే, బట్ నీకు ఇంట్రెస్ట్ ఉండి నువ్వెంత బాధపడ్డావో, ఒక మేబీ యాక్టర్గా ఛాన్స్ రావాలని నువ్వెంత బాధపడ్డావో నాకు తెలియదు. ఆ బాధను కూడా నేను క్లియర్ చేస్తా. కాకపోతే అది నువ్వు నాకు మెసేజ్ అయినా చేయాలి, కాల్ అయినా చేయాలి. ఈ డిఎంఓ కామెంట్లు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. ఎందుకంటే ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, వచ్చిన వాళ్ళతో నేనే మాట్లాడాలి, అందరితో మెసేజ్ రిప్లై ఇవ్వాలి, అన్నీ చేయాలి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు మాత్రం చాలా అర్థం చేసుకుంటే చాలా మంది యాక్టర్లు ఇంకా ఇంప్రూవ్ అవుతారు. మన ఏపీలోనే బెస్ట్ యాక్టర్లు అందరూ బయటపడతారు. బ్రదర్, నీకే చెప్తున్నా, కామెంట్ పెట్టిన బ్రదర్కి నాకు కాల్ చేయి బ్రదర్, నీకోసం, నీ కాల్ కోసం వెయిటింగ్. బట్ అవసరం అయితే నేనే నీ దగ్గరికి వస్తా. నువ్వు హైదరాబాద్లో ఉన్నా పర్లేదు, నీకు మాత్రం అవకాశం ఇస్తా. నాకు కాల్ చేయి బ్రదర్, ఓకేనా? థ్యాంక్ యూ.